మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ఇది దేవుని వాక్యం కనుక చదువువాడు వినువాడు గైకొనవాడు ధన్యులు. మరి ఈ యొక్క భాగ్యంలో మనం ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు మాకు తోడై ఉండగా మాకు విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ హస్, హూ కెన్ బి అగైన్స్ట్ హస్? క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయువాడు ఎవడు? శ్రమ అయినో, హింస అయినను, కరువు అయినను, బాధ అయినను, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేవని మేము రూఢిగా తెలుసుకొనిచున్నాం. తండ్రి, వాక్యం మీద కనుక మీరే మాకు సహాయం దయచేయండి. ఈ మంటి ఘట్టంలో మేమున్నాం, మీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. దయచేసి మీరును గమనించవలెను. పాత నిబంధన ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 7 వచనములో చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము శెకెమునందలి ఒక స్థలముకు దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమున వద్ద చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రియమైన సహోదరులారా, మనము అనేక సార్లు అబ్రహాం గురించి మనము వాక్యం వింటూ ఉంటాం. వాస్తవానికి సండే స్కూలు పిల్లల దగ్గర నుంచి కూడా ఈ వాక్యం అనేక సార్లు అబ్రహాం యొక్క జీవిత చరిత్ర గురించి మనం వింటూ నేర్చుకుంటూ ఉంటున్నాం. అబ్రహాం గురించి మనకు అనేక విషయాలు మనం విన్నాం. అబ్రహాం గురించి చెప్పాలంటే మిమ్మల్ని అడిగితే చాలా విషయాలు చెప్తారు. అబ్రామ్ అనగా ఆయన విశ్వాసులకు తండ్రిని, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని. ఆయన బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, అప్పుడు కుమారుని కన్నాడని. తర్వాత మనకందరూ తెలిసిన విషయమే, అతడు దేవుని యందు నమ్మికుంచాడు. ఆదికాండము
15వ అధ్యాయం 6వ వచనములో అబ్రాహాము యెహోవా యందు నమ్మిక ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఈ విధంగా మనకు అబ్రాహాం గురించి అనేక విషయాలు మనము విన్నాం. అయితే వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ గ్రంథములో విశేషముగా 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయంలో మొదటి నుండి 7 వచనములలో దేవుడైన యెహోవా అబ్రహామును ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఇది ప్రశ్న. ఆది కాండము 12వ అధ్యాయమును మొదటి నుండి 7 వచనములలో అప్పటికి ఆయన పేరు అబ్రాము. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానములు చేశాడు ఈ వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ గమనించుదాం. 3 వాగ్దానాలు చేశాడు. ఒకటి, భూమి మీద నీ జనాంగాన్ని, నీ జనమును గొప్పగా విస్తరింపజేసేదను. గొప్పగా మొదటి వాగ్దానం అది. తర్వాత రెండవదిగా చూసినట్టయితే అక్కడ 5, 6 వచనాలలో 7వ వచనములలో మనం చూసినట్లయితే అక్కడ వారు చేరిన ప్రాంతం అబ్రాముతో మరి తన భార్య, తన సహోదరు కుమారుడు లోతు, ఇంకా జనాంగం ఉన్నారు, సంపద ఉంది. వారందరూ ఆ కనాను ప్రాంతం వచ్చేసరికి కనానులో కనానీయులు నివాసం చేస్తున్నారు. మరలా రెండో వాగ్దానం అంటే ఈ కనాను దేశము నీకు ఇస్తాను అబ్రహాం అని, ఇది రెండో వాగ్దానం. తర్వాత 3వ వాగ్దానము ఏమనగా ఈ 7 వచనాలలో నీ సంతానము అన్నాడు. ఇన్ యువర్ సీడ్, నీ సంతానమందు భూలోకమంతయు ఆశ్రయింపబడుతుంది అని కూడా చెప్పాడు. ఇక్కడ 3 వాగ్దానాలు చెప్పినప్పుడు మరి ఇందులో మరి తానైతే ఎదురు చూశాడు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అబ్రహాంని బలపరుస్తూనే ఉన్నాడు. 13వ అధ్యాయంలో లోతు ప్రక్కకు వెళ్ళిన తర్వాత అబ్రహాము ఇదిగో ఈ ఇసుక రేణువు లెక్కించు అని, నేను లెక్కించలేనయ్యా అన్నాడు. అంత నీ సంతానం అంత గొప్పగా విస్తరింపజేస్తానని చెప్పాడు. తర్వాత 15వ అధ్యాయం మరీ విశేషంగా చూసినట్లయితే, ఎంత ఇచ్చావు నాకు, ఈ ఆవుదాస్తికి మరి నా దాసుడు పెద్ద దాసుడు ఎలి ఎజరే కదా అని అన్నప్పుడు, కాదు నీ గర్భవాసమున, నీ గర్భవాసం నుండే వచ్చేవాడు వారసుడవుతాడు అని చెప్పినప్పుడు మరి 6వ వచనములో, ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనములో అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత మరలా చూసినట్టయితే ఆకాశ నక్షత్రాలు చూడమన్నాడు. ఇప్పుడు రెండోసారి 15వ అధ్యాయంలోనే ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు నువ్వు లోపల బయట రా అన్నాడు. అంటే గుడారంలో ఉన్నాడు, టెంటులో షమీనాలో ఉన్నాడు. అది రాత్రి వేళే కావచ్చు, ఎందుకంటే నక్షత్రాలు రాత్రి వేళే కనపడతాయి కాబట్టి నువ్వు బయటికి రా, అటు చూడు, ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు లెక్కించండి, నా వల్ల కాదయ్యా అన్నాడు. నీ జనం అంత గొప్పగా అవుతారు. ఎందుకంటే
నీ నేషన్ అంత గొప్పగా, నీ గర్భవాసం వచ్చేవాళ్ళు అంత గొప్పగా ఆశ్రయింపబడతారు. ఈ విధంగా బలపరుస్తూ మళ్ళా 22వ అధ్యాయంలో మరి గొప్ప శోధన వచ్చింది. తాను శోధింపబడ్డాడు. దేవుడు ఎప్పుడు శోధించాడు, దేవుడు పరీక్షిస్తాడు. శోధన వేరే విధంగా వచ్చింది, దేవుడు పరీక్షిస్తాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము శోధింపబడినప్పుడు తన కుమారుడు అయిన ఇస్సాకును బలి ఇవ్వటానికి వెనకాడలేదు. కాబట్టి ఆదికాండము 22వ అధ్యాయంలో ఆ యొక్క పరీక్షలో ఇది గొప్ప పరీక్ష, అబ్రహాంకు గొప్ప పరీక్ష. ఈ పరీక్షలో కూడా శోధన పరీక్ష. ఈ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. నెగ్గినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె మరియు భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె అంతగా విస్తరింపజేస్తానని చెప్పి మళ్ళా 18వ వచనంలో అంటాడు, నీ సంతానము అన్నాడు. ఇన్ యువర్ సీడ్ అన్నాడు. ఇన్ యువర్ సీడ్, భూలోకమంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. అది కూడా నీయందే అన్నాడు. అబ్రహాము నీయందు, నీ ద్వారా. కాబట్టి అబ్రహాము ఆ మాట విని బయలుదేరాడు. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో బయలుదేరినప్పుడు ఆయన ఒక నమ్మిక మాత్రమే కాదు, ఒక విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం అనేది అది ఒక ఫౌండేషన్. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుడు ఉన్నాడని ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేయనని నమ్మవల్ల కదా. దేవుని దగ్గరికి వెళితే ఆయన ఫలం ఇస్తాడు. నేను విశ్వాసం ఉంచానయ్యా, నేను విశ్వాసించాను, నాకు విశ్వాసం ఒకటే సరిపోయింది, అక్కడే కూర్చోలేదు. ఆయన బయలుదేరాడు. హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు 11వ అధ్యాయంలో 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరి వెళ్ళాను. తనకు తెలియదు, కానీ దేవుని మాటకు లోబడి అని రాయబడింది. విశ్వాసం బట్టి దేవుని పిలుపుకు లోబడి ఆయన ప్రయాణమై బయలుదేరి వెళ్ళాడు కదండి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అబ్రహాము మరి ఈ విధంగా, అంటే క్రియలు లేకుండా విశ్వాసము మృతమైనది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. యాకోబు భక్తుడు అంటాడు 2వ అధ్యాయంలో 17 నుండి 24వ వచనములలో, క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్పి 21వ వచనంలో ఇస్సాకు బలి విషయం చెప్పి 24వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మనుషుడు విశ్వాసం ఒకటే కాదు, క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడుచున్నాడు. కాబట్టి ఈ విధంగా అబ్రహాము మరి దేవుడిచ్చిన వాగ్దానాలు, ఆ 3 వాగ్దానాల గురించి మనము ఇప్పుడు ఈ పాఠంలో తెలుసుకుందాం. ఏంటంటే మొట్టమొదటి వాగ్దానము, నీ జనమును, నీ జనాంగాన్ని, నీ గర్భవాసం నుండి వచ్చిన ఆ జనాంగాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాను. అంటే నేషన్, జనాంగాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాను, ఫస్ట్ ప్రామిస్. రెండోది ఏంటంటే ఈ కనాను దేశము, అంటే ల్యాండ్ ప్రామిస్,
ల్యాండ్ మొదటి ప్రామిస్ ఏంది? మొదటి ప్రామిస్ ఏంటంటే జనాంగం అంటే ఇజ్రాయెల్ ప్రజలుగా ఆశీర్వదిస్తానని మొదటిది. రెండవది ల్యాండ్ ప్రామిస్. మూడవది ఏంటంటే నీ సంతానమందు, అంటే ఇన్ యువర్ సీడ్. ఇది స్పిరిచువల్ గా చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన విషయంగా, ఆత్మ సంబంధమైన విషయంగా తెలియజేస్తూ నీ సంతానమందు అనేకులు గుర్చని చెప్పడం లేదు అక్కడ. పౌలు గారు గల్తీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు అనమాట, నీ సంతానం అనేకుల సంతానం చెప్పగా ఒకని గూర్చని చెప్పాను, ఆ సంతానం క్రీస్తు అంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు ఈ విధంగా అబ్రహాము సంతానం నుండి రాబోతున్నాడు. ఈ భూలోకమంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. అందుకనే నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అని చెప్పాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ విషయాలను మనం తేటగా తెలుసుకుందాం. ప్రియమైన సహోదరులారా, వాస్తవానికి అబ్రహాముకు ఈ 3 వాగ్దానాలు చేసినప్పటికీ ఆది కాండము 12వ అధ్యాయంలో మొదటి 7 వచనాలలో, తరువాత అతన్ని బలపరుస్తూ వచ్చినప్పటికీ తన కుమారులు కూడా దేవుడైన యెహోవా బయలుపరుస్తూ వచ్చాడు. ఆది కాండము 26వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇదే విషయాన్ని మరలా రిపీట్ చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండము 26వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో 5వ వచనంలో అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నా నిబంధన ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి నీ తండ్రిని బట్టి ఇదిగో ఇదే వాగ్దానాలు ఉంటాయని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా తెలియపరిచాడు. ఈ యొక్క కనాను ఎక్కడే ఉండు. ఎక్కడున్నాడు అప్పుడు? ఫిలిష్తీ ప్రాంతంలో ఉన్నాడు. ఈ ప్రాంతము అంటే కనాను ప్రాంతానికి సముద్ర తీరాన, యూపే ఈ సైడ్ భాగంలో సముద్ర తీరాన ఉంటుంది ఫిలిష్తీన్ ప్రాంతం. ఈ ప్రాంతము గెరారు, ఆ ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతం నీకు ఇస్తాను అని మరలా ఇస్సాకుతో కూడా రిపీట్ చేశాడు, జ్ఞాపకం చేశాడు. మళ్ళా 28వ అధ్యాయంలో కూడా దయచేసి మనం గమనించండి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, దేవుని నమ్మచ్చు. అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. కాబట్టి నమ్మికుంచాడు. తన యొక్క జీవితం కొనసాగిన తర్వాత దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, మీ నాన్న నా మాట విన్నాడు కాబట్టి అయ్యే వాగ్దానాలు నీకు వస్తాయి అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. తర్వాత మరలా ఇస్సాకు కూడా దేవుని యొక్క నిబంధనలో నడుచుకున్నాడు కాబట్టి మరలా ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండము 28వ అధ్యాయము 13 నుండి 14 వచనములలో 13 నుండి 14 వచనం మీరు లేఖనాలు పరిశోధన చేయండి. అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా తెలియజేస్తున్నాడు ఏమనంటే, మరి యెహోవా వారికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని తెలియజేస్తూ ఇదే వాగ్దానం, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తాను అని యాకోబు కూడా మళ్ళా రిపీట్గా ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ వచ్చాడు. తర్వాత ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అందుకనే బైబిల్లో మనం అనేక సార్లు చూస్తాం, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంట.
ఇదే విషయాన్ని ఆది కాండము 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసోబు కూడా తన మరణ సమయంలో తన సహోదరులు పిలిచి చెప్తాడు. 24-25 వచనం, 50వ అధ్యాయము 24-25 వచనాల్లో ఇక ఇది పితరుల యుగం పూర్తవుతుంది అన్నమాట. యేసోబుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసోబు, ఇది పితరుల యుగం. 50వ అధ్యాయం పూర్తవుతుంది. ఇక్కడ ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసోబు దేవుని నమ్మికుంచాడు కదా, గొప్ప వ్యక్తి యేసోబు. ఆయన అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు తన సహోదరులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, యేసోబు తన సహోదరులు చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమును మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను. 25వ వచనం, మరియు యేసోబు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యేసోబు కూడా చెప్పాడు. ఈ 3 వాగ్దానాలు ఏమిటి మళ్ళా జ్ఞాపకం చేస్తాను. గొప్ప నేషన్, గొప్ప జనాంగం, గొప్ప జనంగా చేస్తాను. ఆ జనం ఎవరంటే ఇజ్రాయేల్. మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం ద ల్యాండ్ ప్రామిస్, కనాను. ఈ కనాను ప్రాంతం, ఈ కనానులో వాస్తవానికి 7 తెగలు కనాను సంతానం, కనాను వచ్చిన సంతానం, కనాను కుమారులు మరియు కుమార్తెలు, తర్వాత ఎదోము సంతానంలో వివాహాలు చేసుకున్న ఆ జనాంగం కూడా ఉన్నారు. మరియు దానికి ఆనుకొనే ఫిలిస్తీన్లు కూడా ఉన్నారు. వారేమంటే హాము కుమారుడు అనే మిస్రాయిం కుమారు సంతంలో వచ్చిన ఫిలిస్తీన్లు. వీళ్ళందరూ అనేక మంది 7 తెగలు చుట్టూ ఆ ప్రాంతం పాలు తేనె ప్రవహించే గొప్ప సారవంతమైన దేశం అది. ఆ దేశాన్ని, ఇది ల్యాండ్ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్. మూడోది ఏమనగా నీ సంతానం. ఈ 3 వాగ్దానాలు నెరవేర్పును చూద్దాం. నెరవేర్పుని దయచేసి మొట్టమొదటగా మనం చూసినట్టయితే, గొప్ప జనాంగాన్ని దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఏ విధంగా నెరవేరుస్తున్నాడో మనం లేఖనాలు గమనిస్తూ చదువుతూ తెలుసుకుందాం. ఎందుకంటే మీరు అనేక మందికి తెలియజేయటానికి ఇది మంచి పాఠం. కాబట్టి గొప్ప జనాంగం, ఆ జనాంగం ఎవరనగా ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలు, ఇజ్రాయెల్ అంటే యాకోబు నుండి వచ్చిన పేరు అది. మొదటగా చూసినట్టయితే యాకోబు కుమారులు నిర్గమకాండములో 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, యాకోబు కుమారులు 12 మంది, మరలా వారు సంతానము 70 మంది అయి, ముందుగానే యేసోబు ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుని సంకల్పంలో, అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు జరగటానికే జరుగుతాయి. ఆ యొక్క ప్రణాళికలో యేసోబు ముందుగానే వెళ్ళాడు. యేసోబు కూడా చెప్పాడు. ఆది కాండము 50వ అధ్యాయం 19-20 వచనాలు చెప్తాడు. సహోదరులు భయపడుతున్నప్పుడు, సాష్టాంగ పడినప్పుడు మీరు నమస్కారం దేవునికే నమస్కారం చేయండి, నేను అంతట వాడని. మీరు కీడు చేశారు కానీ అది మేలుకే జరిగింది అంటాడు. ఆది కాండము 50వ అధ్యాయము 19-20 వచనాల్లో కీడుని మేలుగా ఆశీర్వదిస్తాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే శక్తి గల దేవుడు. దేవునికి సమస్తం సాధ్యం.
మనుషులు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు పౌలు గారు, దేవుని నమ్మొచ్చు. దేవుని యొక్క సంకల్పంలో యేసోబు ఐగుప్తుకు ముందుగా వెళ్ళాడు. నిర్గమకాండంలో 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యాకోబు కుమారులు 12 మంది ఇజ్రాయెల్గా పిలువబడ్డారు అప్పటి నుండే. తర్వాత 70 మందిగా ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత మరలా మోషే నాయకత్వంలో తిరిగి వచ్చేసరికి వీరు లక్షల మంది అయిపోయారు. లక్షల మంది. అది ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండంలో 12వ అధ్యాయం. నిర్గమలో అక్కడ ఐగుప్తు నుండి తిరిగి వస్తున్నారు మోషే నాయకత్వంలో. ఎంతమంది తిరిగి వస్తున్నారో ఆ విషయాన్ని మనకు తెలుస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం గమనించండి. ఆడ పస్కా విందు చేస్తున్నారు. పస్కా పశువును వధించుకున్నారు. ఆ భోజనం చేశారు. తర్వాత వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళు లెక్క చెప్తున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలలో చూసినట్లయితే కాల్బలము అంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో చెప్పాలంటే ఈ రోజుల్లో కంటే ఆ రోజులు ఎలా ఉండేదంటే కాల్బలంతో యుద్ధం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో యుద్ధం ఆ విధంగా చేయటం లేదు. పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఎవరు కంటికి కనపడరు యుద్ధం చేస్తే. అప్పుడు బయలుదేరేవాళ్ళు కాల్బలమే 6 లక్షల మంది. చిన్న పిల్లలు గాక అన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము ఆ పస్కా కార్యక్రమం చేసిన వాళ్ళ జనాభా చెప్తున్నాను నేను. 6 లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు, 20 ఏళ్ల పైబడిన వాళ్ళు, పిల్లలు గాక అన్నాడు. తర్వాత అన్ని జనులు కూడా కొంతమంది సున్నతి చేసుకొని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు లెక్కించండి ఎంతమంది అయ్యారు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దాస్యం నుండి ఇప్పుడు వారు ఎర్ర సముద్రం దాటాలి. ఈ దాటే కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారంటే లెక్క చూడండి. 6 లక్షల యుద్ధ వీరులు, కాల్బలము, ఇన్ఫెంట్రీ అంటారు. ఆ కాల్బలము వారి తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉంటారు, 2 లెక్క పెట్టండి ప్రతి ఒక్కళ్ళకి. అంటే 12 లక్షల పేరెంట్స్, చిన్నపిల్లలు 1 లక్ష లెక్క పెట్టుకోండి, అన్ని జనులు 1 లక్ష లెక్క పెట్టుకోండి. మనం ఈ లెక్క చూస్తే దాదాపు 20 lakhs ఇక్కడే సరిపోయారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. అందుకని చాలా మంది బోధకులు అంటారంటే ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో బయలుదేరిన వారు 20 లక్షల మంది పైగా బయలుదేరారు అని చెప్తారు. పశు సంపదతో బయలుదేరారు, గొప్ప ధనవంతులుగా దోచుకొని బయలుదేరారు. అక్కడ నుంచి వెళ్ళి దోచుకోవటం అంటే అక్కడ అడిగి తీసుకోమన్నాడు. అది ఆది కాండము 15వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాహాముకు అప్పుడే చెప్పాడు, గొప్ప ధనవంతులు వస్తారని చెప్పాడు. అక్క, అన్న బంగారమి, ఆ బ్రాస్లెట్, ఆ ఉంగరం ఇవన్నీ తీసుకొని బయలుదేరారు. అయితే ఎంతమంది జనాంగం బయలుదేరినప్పుడు మరలా చూసినట్టయితే ఎంతమంది అయ్యారో చూడండి. నిర్గమకాండములో మరి 19వ అధ్యాయం ఇక ఎర్ర సముద్రము దాటారు, సినాయి అరణ్యంలోకి వచ్చారు. సినాయి అరణ్యంలో వచ్చి సినాయి పర్వతం మీద మోషే కొండ ఎక్కెళ్ళాడు దేవుని దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, మోషే నా మాట శ్రద్ధగా విను అంటున్నాడు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. మీరు ఎలా వింటున్నారో వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని మాట, శ్రద్ధగా వినని చెప్పి అనేక సార్లు ఇక్కడ నుంచి చూస్తే 19వ అధ్యాయం 16వ అధ్యాయం అనేక సార్లు దేవుడైన యెహోవా మోషేతో చెప్తాడు, నా మాట శ్రద్ధగా విను అంటున్నాడు. దేవుని మాట 19వ అధ్యాయంలో అప్పుడు ఆయన అంటాడు 4, 5, 6 వచనాల్లో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దల రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే నా మాట శ్రద్ధగా విను, ఈ మాటలు తీసుకెళ్ళావు కదా, ఈ మాటలు తీసుకెళ్ళి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు అన్నాడు. మీరే, మీ జనమే నాకు పరిశుద్ధ యాజక, మీరే నా సొత్తు అన్నాడు. నా ప్రజలు అన్నాడు. ఇజ్రాయెల్ ఒక జాతిని ఎన్నుకున్నాడు, గొప్పగా ఆశ్రయించాడు. అప్పటికే 20 లక్షల మంది పైగా అయిపోయారు. తర్వాత మోషే మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎంత గొప్ప చూడండి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో అంటున్నాడు అన్నమాట. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో క్షమించండి 10వ అధ్యాయంలో మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనంలో 10వ అధ్యాయము 22వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పితరులు 70 మంది ఐగుప్తులకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు కదండి. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అబ్రహాము దేవుని నమ్మాడు, క్రియ చేశాడు, క్రియారూపముగా విశ్వాసం. అందుకనే ఆయన ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం దేవుని స్నేహితుడు అయ్యాడు, యాకోబు భక్తుడే అంటాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మొదటి వాగ్దానం ఏంటంటే నేషన్, ఇజ్రాయెల్ ప్రజలుగా ఆశీర్వదింపజేస్తాను అని పిలిమెంట్ చేశాడు. ఇది ఇప్పటికీ దాదాపు ఈ ధర్మశాస్త్రం వచ్చేసరికి 430 సంవత్సరాలు. గల్తీ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు అంటాడు, అబ్రహాముకు వాగ్దానం చేసిన 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది అంటాడు. 25 ధర్మశాస్త్రం వచ్చేసింది. ఎర్ర సముద్రం దాటిన ఒక 50 రోజుల్లోపే వాళ్ళకి ధర్మశాస్త్రం వచ్చేసింది. అప్పటికి ఇక కట్టడలు, వీధులు, శాస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి వాగ్దానం ఫుల్ఫిల్మెంట్ అయింది. రెండవ వాగ్దానం మరల జ్ఞాపకం చేస్తున్నాను. ద ల్యాండ్ ప్రామిస్ ఏంటంటే కనాను దేశం ఇస్తాను. వాస్తవానికి ఆ కనాను దేశము పాలు తేనె ప్రవహించే దేశము. అందులో 7 తెగలు జన సమూహం ఉన్నారు. ఆదికాండంలో 15వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుని యొక్క వాక్ వచ్చి చెప్పింది ఏంటంటే 18వ వచనం, ఐగుప్తు నుండి యాప్రటీస్ మహానది, గొప్ప నది వరకు అని చెప్పి 19 ఆ తర్వాత వచనాల్లో 18, 19 వచనాల్లో అక్కడ 7 తెగలు ఉన్నారు. వీళ్ళందరిని ఎల్లగొట్టేస్తా. ఇంకా టైం ఉంది ఈ స్థానం ఇవ్వటానికి. ఎందుకంటే అమోరీల పాపం ఇంకా పండల, వాళ్ళ పాపం ఇంకా విస్తరించాల. దేనికైనా పాపం పండిద్ది, ఒకరోజు టైం కాలాన పాపం పండిద్ది, లెక్క పెట్టుకుంటా ఉంటాడు. అన్ని కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఎప్పుడు ఏం చేయాలో అది మన స్వాధీనంలో కాదు. కాబట్టి అమోరీల పాపం ఇంకా, అమోరీలు అంటే కనాను సంతానం వచ్చిన వాళ్ళే. కాబట్టి 7 తెగలను వెళ్ళగొట్టి ఈ 2వ వాగ్దానము, ఈ ల్యాండ్ ప్రామిస్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నాడు అనమాట. నెరవేర్పుని చూద్దాం ఎట్లా నెరవేర్చాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం దయచేసి గమనించండి. ఎప్పుడైతే మనం లేఖనాలు చదువుతామో, వింటున్నామో, వాటి మీద దృష్టి పెట్టామో, చూచు కన్నులు విను చెవులు ధన్యమైనవని యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో చెప్పాడు. చదువువాడు, వినువాడు, గైకొనివాడు ధన్యులు. పురాణ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం.
చూసినట్టయితే ది ల్యాండ్ ప్రామిస్ని ఏ విధంగా, కనాన్ని ఏ విధంగా నెరవేరుతున్నాడో చూద్దాం లేఖనాలు. నిర్గమకాండము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31వ వచనంలో మనం చూసినట్లయితే నీవు అభివృద్ధి పొంది ఈ దేశంలో స్వాధీనపరచు వరకు క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదనో. క్రమముగా 7 తెగలు ఉన్నారు కదా, ఈ తెగలు 7 తెగలు క్రమంగా ఒకళ్ళు ఎల్లగొట్టుకుంటాయి వచ్చేదను. తర్వాత మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీను సముద్రము వరకు, అంటే ఫిలిస్తీన్ సముద్రం ఏంది? మధ్యధరా సముద్రం, ఫిలిస్తీన్ ఆనుకున్నది. సముద్రము వరకు అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరను ఏర్పరిచేదను. ఆ దేశ నివాసులకు నీ చేతికి అప్పగించేదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదవు. అంటే ఆ కనాన్ దేశంలో అంతకుముందు ఉంది ఎవరు? ఈ 7 తెగల వాళ్ళ ఫిలిస్తీన్లు, ఇప్పుడు పాలిస్టాన్ అని పిలవబడుతున్నారే వాళ్ళు. ఆ తూర్పు భాగంలో పై భాగం, ఉత్తర పై భాగాన, సముద్ర పై భాగాన తూరు, సీదోను, అషూరు, వాళ్ళందరూ ఒకప్పుడు. అందుకనే ఈరోజు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. గొప్ప సత్యం. నేను అటు క్షమించండి, కొద్దిగా అటు బయటికి వెళ్ళాను. కాబట్టి ఈ విధంగా ఆ ప్రాంతాన్ని ఇస్తున్నానని పులిపిలిమిడి చేస్తూ, మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి ఉపదేశం చేస్తూ మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడు 1వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. ఏ విధంగా దేవుడైన యెహోవా నమ్మదగిన దేవుడు, తన సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కొరంథీ పత్రికలో పౌలు గారు అంటాడు. కనుక నమ్మదగిన దేవుడు నమ్మొచ్చు, నమ్మాలి. నమ్మడం అనేది నమ్మొచ్చు ఏంటి? తప్పనిసరిగా నమ్మాలి దేవుణ్ణి. నమ్మపోతే నేరం, పాపం కూడా. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 7-8 వచనాలు అంటాడు, మీరు తిరిగి ప్రయాణమై అమోరీలు, మన్నేను, అరాబాలోను, మన్నెలోను, లోయలోను, దక్షిణ దిక్కులు, సముద్రంలో ఉన్న స్థలములన్నింటినీ, కనాను దేశమునకు, లెబనాను దేశం, మహానది అయిన యాఫ్రటీసు వరకు వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించింది. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరము వారికి వారి సంతానముకు ఇచ్చిదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోండి అన్నాడు. మోషే చెప్పాడు. ఇక అయిపోయింది. ఎందుకంటే ఇక బాధ్యతలు యెహోషువకు ఇవ్వబోతాడు. ఇక చెప్పేశాడు, మీరు ఆక్యుపై చేసేయండి, నేనైతే చేరలేకపోతున్నాను. చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని ఒకసారి అవకాశం లేదు మోషే, ఇక చాలు, ఇక ఆపేసే, టాపిక్ ఆప్ అన్నాడు. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో 26వ వచనంలో, 26-27 వచనంలో ఇక ఆపి, చాలు, ఇక ఆప్ అన్నాడు. ఇక అవకాశం లేదు కాబట్టి ఇక యెహోషువ నాయకత్వంలో మీరు స్వాధీనపరచుకుంటారు ఈ కనాన్ దేశాన్ని చెప్పేశాడు. తర్వాత యెహోషువ స్వాధీనం, ఒక మంచి యుద్ధవీరుడు. మోషేవో మంచి నాయకుడు, మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. యెహోషువ మంచి యుద్ధవీరుడు. కొద్దిగా డిఫరెంట్ ఉంది. మోషే దగ్గర పరిచారకుడు, తగ్గించుకొని ఉన్నాడు. పరిచారకుడై నమ్మకం పనిచేసినాడు, గొప్ప పదవి సంపాదించుకుంటాడు తిమోతి అని తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిచారం గురించి చెప్తున్నప్పుడు చెప్తాడు. దానికి 13వ వచనం కావచ్చు. కాబట్టి ఈయన పరిచారకుడు. ఆయన మోషే దగ్గర నమ్మకస్తుడు. మోషేకు నమ్మక యెహోషువ కాలేబు. అయితే ఈయనకి బాధ్యత ఇచ్చినప్పుడు యెహోషువ చాలా బాగా యుద్ధవీరుడు కనుక మొత్తం క్రమముగా అందరిని స్వాధీనపరచు, ఆ ప్రాంతాన్ని, ఆ వాగ్దాన ప్రాంతాన్ని అంతా కూడా స్వాధీనపరచుకుంటూ వస్తున్నాడు. వస్తూ యెహోషువ గ్రంథంలో 21వ అధ్యాయం
దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 20వ అధ్యాయంలో 43-45 వచనాలలో నేను చదువుతున్నాను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశం అంతయు ఆయన ఇజ్రాయెలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. తర్వాత యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేశాను. యెహోవా వారి శత్రులను వారి చేతికి అప్పగించి ఉండాను గనుక వారిలో ఒక్కడనో ఇజ్రాయెలు ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా ఇజ్రాయెలుకు సెలవిచ్చిన మాట అన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆల్ ఫుల్ఫిల్మెంట్, అంత నెరవేరింది. దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడండి. మనుషులు నెరవేర్చలేకపోవచ్చు. ఒకవేళ మనం మాట ఇచ్చినా నెరవేరాలంటే దేవుని యొక్క ఆజ్ఞ కావాలి. నెరవేర్చాడు గొప్ప జనసమూహం. తర్వాత ఇక 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 28వ వచనములో ఏమన్నాడంటే ఇక పోయి మీరు ఆక్యుపై చేసుకోండి అని చెప్పాడు. పంపించాడు. అప్పుడు 28వ వచనం 24-28 అప్పుడు యెహోషువ ప్రజలు తమ స్వాస్థ్యమునకు వెళ్ళనంపెను. ఎవరికి ప్రాంతం డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చేశాడు కదా, మొత్తం ఆ కనాను దేశాన్ని మొత్తం ఆక్యుపై చేసేసారు. 7 తెగలు, మామూలు విషయమా? దేవుడు గొప్పవాడు. ఎక్కడుంచో ఎక్కడ తీసుకొస్తాడు, ఎక్కడెక్కడో తీసుకొస్తాడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కొద్దిగా ఆలస్యమైంది అంతే, కానీ దేవుడైతే మర్చిపోలా. దేవుడు మర్చిపోడు, ఎప్పుడు మర్చిపోడు. వాగ్దానం చేస్తే మర్చిపోడు. అబ్రహాంకి వాగ్దానం చేశాడు. అది దాదాపు 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది. తర్వాత మోషే తర్వాత యెహోషువ టైంలో ల్యాండ్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఆ ల్యాండ్ కూడా కనాను కూడా ఇచ్చేసాడు. 2 వాగ్దానాలు పూర్తయినాయి. ఇప్పుడు అసలైన ఇంకొక గొప్ప వాగ్దానం వస్తుంది. ఏంటంటే ఇది భౌతికమైనది. ఇప్పుడు ఈరోజు మనం కూడా ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం ఆ చుట్టుపక్కల దేశాలతో ఎప్పుడు పోరాటాలే. ఇప్పుడు ఆ దేశం ఎంత గొప్పగా ఆశ్రయింపబడిందో మనం చూస్తున్నాం. ఆ దేశం ఇజ్రాయెల్ దేశం ఎంత టెక్నాలజీ, సైన్యం కానీ, సైన్స్ పరం కానీ, తర్వాత యుద్ధ పాలసీ కానీ, వాళ్ళు కొద్ది మంది అయినా కూడా ఎంతమంది శత్రువుల దేశాలు ఉన్నా చుట్టూ ఉన్నా కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ యొక్క కాపుదల్లో ఉన్నారు వాళ్ళు. అది గొప్ప సత్యం. ఇప్పుడు ఇది భౌతికమైన బ్లెస్సింగ్స్ అయితే, దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానాల్లో ఇటు భౌతికంగా ఫిజికల్గా అభివృద్ధి చేశాడు. ఈ వాగ్దానం కూడా ఫిజికల్గా భౌతికంగా వాగ్దానాలు ఇస్తూ ఇప్పుడు స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా వాగ్దానం ఉన్నది. 3వ వాగ్దానం ఏంటంటే నీ సంతానమందు ఇన్ ఎవర్ సీడ్ నీ సంతానము. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనములో, మళ్ళీ 22వ అధ్యాయం అబ్రహాంతో చెప్పినప్పుడు, నువ్వు నా మాట విని పరీక్షలో నెగ్గావు కాబట్టి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అదే అబ్రహాంకు విశ్వాస పరీక్ష. ఒక పక్కన శోధనలు, ఒక పక్కన పరీక్ష. ఈరోజు కూడా అంతే ఉంటాయి. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిపోతాను అంటాడు ఒక భక్తుడు. కాబట్టి పరీక్షలో నెగ్గాడు. నెగ్గిన తర్వాత 18వ వచనంలో అంటాడు నీ సంతానమందు అంటాడు. సంతానములు అని చెప్పలే ఇక్కడ. 17వ వచనంలో చెప్పాడు ఆకాశ నక్షత్రాలు అన్నాడు, భూమి మీద ఇసుకరేణులు అన్నాడు. 22వ అధ్యాయం 17వ. 18వ వచ్చేసరికి నీ సంతానం ఇన్ ఎవర్ సీడ్
పౌలు గారు గలతీ పత్రికలో అదే చెప్తాడనమాట. 3వ అధ్యాయం 17వ వచనం, 16, 17 వచనాల్లో నీ సంతానము అన్నాడు. ఇన్నెవర్సీడ్ ఆ సంతానము అనేకుల గురించి అన్నట్టు చెప్పక, అంటే ఈసాకు యాకోబు వాళ్ళు ఆ విషయం గురించి కాదు ఇక్కడ చెప్తుంది. ఎవరంటే ఆత్మ సంబంధంగా చెప్తాడు. క్రీస్తు ఆయన రాబోతున్నాడు దేవుని యొక్క ప్రణాళికలో. జగత్ పునాది వేయబడకమునిపే దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆ ప్రణాళికలో అబ్రహాం ద్వారా రాబోతున్నాడు, ఆయన సీడిలో రాబోతున్నాడు. వాస్తవానికి క్రీస్తు గురించి 300 ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూసినట్లయితే పాత నిబంధన ఆఖరి మలాకి గ్రంథం వరకు మనం చూస్తే 300 కంటే ఎక్కువ ప్రవచనాలు స్త్రీ సంతానం అని, ఆయన జననము, ఆయన జీవితము, ఆయన బోధ, ఆయన గురించి, ఆయన శ్రమలు, ఆయన మరణ సమాధి, పునరుద్ధానం, ఆరోహణం, ఆయన ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతాలతాడు, ఎక్కడ వారిని పిలవబడతాడు, అన్ని 300 పైగా ప్రవచనాలతో వచ్చిన యేసుక్రీస్తు ఆయనే నీ సంతానం. ఇన్ ఎవర్ సీడ్ అన్నాడు. అదే విషయాన్ని గలతీ పత్రికలో మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాంకి ముందుగానే సువార్త పాటించినట్టుగా గలతీ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాంకి ఈ విషయం తెలియజేశాడంట. దేవుడు విశ్వాసమూలమున అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీయందు అన్ని జనులు ఆశింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించనా. ఒక సందర్భంలో నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని, నీకు ఎంత వయసు అయ్యా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా అన్నాడు. నేను అబ్రహాంకు ముందే ఉన్నానని చెప్పాను. అబ్రహాంకు ముందే అందజేశాడు, నీ యందు అన్ని జనులు కూడా ఆశింపడతారు ప్రకటించాను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆ సంతానము ఎవరంటే క్రీస్తు గురించి చెబుతూ గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తే, ఆయనే ఆ సంతానం క్రీస్తే అని చెబుతూ ఇది అబ్రహాము ద్వారా అబ్రహాము సంతానం చెప్పబడి, అంటే అబ్రహాం సీడ్లో వస్తారు ఆశ్రయింపబడే వాళ్ళు, వారు కూడా అబ్రహాం సీడే. వారు కూడా అబ్రహాం సీడే స్పిరిచువల్గా, శరీర సంబంధం కాదు, స్పిరిచువల్గా. అది ఎలా సాధ్యము అంటే గలతీ పత్రికలోనే మనం చూస్తాం. అది ఎలా సాధ్యమో చూద్దాం. పౌలు గారే జ్ఞాపకం చేస్తున్నాడు గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఎలా సాధ్యమవుతుందంటే 26వ వచనం నుండి 26 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని మీరు ఎరగరా. ధరించుకొని ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడు లేదు, దాసుడని స్వతంత్రుడు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడు. అంటే క్రీస్తు యూదుడు కూడా అవసరం, ఇజ్రాయెల్ కూడా అవసరం. క్రీస్తు యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యారు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో చేసిన వాగ్దాన ప్రకారంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు, when you put on Jesus Christ, క్రీస్తును ధరించుకున్నప్పుడు యూదుడు గాని అన్యుడు గాని, స్త్రీ అయినా పురుషుడైనా, మరి ఎవరైనా మనుషులన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు వారందరూ కూడా వాగ్దాన వారసులయ్యారు.
మళ్ళా రోమా పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తు తోటి వారసులము. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్, నువ్వు క్రీస్తు నందు ఉన్నట్లయితే యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వాన, నువ్వు కూడా ఆ పక్కనే ఉంటావు. మనం కూడా వారసులమే, క్రీస్తు కూడా వారసులే. యేసుక్రీస్తు మన పెద్దన్న అయితే మనం సహోదరులుగా ఉంటాం. గొప్ప సత్యమండి. ఎలా వచ్చామో ఈ వారసత్వం ఎట్లా వచ్చింది? అబ్రహాంకు చేసిన వాగ్దానము, నీ సంతానం అనే వాగ్దానం ఎలా వచ్చిందంటే క్రీస్తు నందు చేర్చబడాలి, క్రీస్తులోకి చేర్చబడాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి చూసి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని మీరు ఎరగరా? క్రీస్తులోనికి, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు మీరు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. తర్వాత క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి పాలు పొందారు అంటాడు. అప్పుడు క్రీస్తు నందు చేర్చబడతారు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో ఇక్కడ క్రీస్తు సున్నతి జరుగుతుంది. క్రీస్తు సున్నతి వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు కౌంట్ కావాలంటే పౌలు గారు చెప్తాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున నేను సున్నతి పొందిన వాడనై ఇజ్రాయెల్ వంశీ వాడనై తిని అంటాడు. హెబ్రీయుడిగా గుర్తు పొందాను అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. ఒక ఇజ్రాయెల్ ప్రజలు కౌంట్ కావాలంటే శరీర సంబంధమైన సున్నతి. ఆ సున్నతి అంటే 8వ దినాన పసి మగ పిల్లవాడికి 8వ పసిపిల్లవాడికి తీసుకెళ్లి ఆ గోప్యాంగ శర్మాన సున్నతి కార్యక్రమం చేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కౌంట్ అవుతారు. ఇప్పుడు క్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్ రావాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనంలోను, రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లోను, కొలసీ పత్రిక 1, 2, 11, 12 వచనాల్లో క్రీస్తు నందు రావాలంటే క్రీస్తు సున్నతి పొందాలి అంటాడు. ఏంటి ఆ సున్నతి అంటే అదే బాప్తిసము అంటాడు. ఇది బాప్తిసం ఒక క్రియ. ఈ క్రియ జరగాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం ఒకటే సరిపోలే. ఆయన మాట దేవుని దగ్గరికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ విశ్వాసంతో వచ్చాడు, క్రియల ద్వారా వచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపాడు, ప్రయాణమై వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎట్టెళ్లలో తెలియకుండా బయలుదేరి వచ్చాడు. అక్కడే కూర్చోాల, హారంలోనే కూర్చోాలి, అక్కడే గుండ్లా బయలుదేరి వచ్చాడు. అనేకమైన ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాడు, ఒక సంచారం చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఈరోజు ఒక క్రైస్తవుడు కావాలంటే, క్రీస్తు నందు చేర్చబడాలంటే ఒక విశ్వాసమే సరిపోదు. ఈరోజు చాలా మంది ఏం చెప్తారు, దేవుని క్రీస్తు విశ్వాసం ఉంచండి, దేవుని నమ్మకం ఉంచండి, సరిపోయింది అని చెప్తారు. విశ్వాసం సరిపోదు నా సహోదరుడా. క్రీస్తు సంబంధులైతే క్రీస్తు నందు అబ్రహాం యొక్క సంతానం వారసులు కావాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు చదివాం. క్రీస్తు, యు పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు రావాలంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానంలోనికి బాప్తిసం పొందాలి, కొత్త జన్మ జన్మించాలి, నూతన సృష్టి కావాలి. ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తమైన. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. ఎందుకంటే 10వ వచనంలో చెప్తాడు, ఒకరోజు తీర్పు ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో తీర్పు ఉందని చెప్పేసి ఆ తీర్పును తప్పించి 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఒకళ్ళు నువ్వు విశ్వాసం వరకు ఆగేవేమో నా సహోదరా, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దట్ ఈస్ ఫౌండేషన్. విశ్వాసం అవసరం. విశ్వాసం ద్వారానే మారు మనసు పొందుతాడు. విశ్వాసం ద్వారానే మారు మన తర్వాత యేసుక్రీస్తు దేవునికి మనం ఒప్పుకుంటాడు. తర్వాత పాపక్షమాపణతో బాప్తిసం పొందుతాడు. అదే క్రీస్తు సున్నతి. నువ్వు క్రీస్తు సున్నతి పొందావా అంటే బాప్తిసం పొందావా? యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రం చేస్తుంది.
ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రం ఎందుకు ఉందంటే గలతీ పత్రిక అక్కడే అదే అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయంలో ఎందుకు చెప్పాడు? 24వ అధ్యాయం 3వ అధ్యాయం 24 వచనం చదివి వినిపిస్తాను. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబట్టుకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు. ఆయన ధర్మశాస్త్రం ఏంటంటే ఇది మనకు బాల శిక్షకుడు. అది గ్రీకు పదం పెడగోగ్. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఏబిసిడీలు నేర్పి ఈలు నేర్పి 1 2 3 ఏబిసిడి 1 2 ఈ ఎలిమెంటరీ అనమాట. ఈ మూల పాఠాలు అక్కడికి నేర్పడానికి వరకే. అసలైన వారు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు స్వతంత్రులు చేశాడు. గలతీ పత్రికలో ఆయన 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రం చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యం కాడి కింద మళ్ళా చిక్కుకొనకండి, ఇంకా చిక్కుకుంటారు ఎందుకయ్యా అంటాడు. మళ్ళా ధర్మశాస్త్రం కింద ఎందుకు వెళ్తారు? విడుదల చేశాడు కదా. కొందరు ఏమనుకున్నారంటే ఆ రోజుల్లో అక్కడ సిలువ ఏడబడ్డాడని అలాంటి ఉన్నప్పుడు అలాంటి ప్రశ్న వచ్చింది. ఎక్కడ సిలువేయబడ్డాడు అని ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం అంటారు, ఓ వివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడ భ్రమపరిచెనో సిలువేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళకు కనబడింది కదా, ప్రదర్శింపబడింది కదా. సిలువేయబడ్డాడు యేసుక్రీస్తు. మనుషులందరూ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 మనుషులందరి కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు, ప్రాణ త్యాగం చేశాడు. అది క్రీస్తు నందే. క్రీస్తు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 9 తాను విధేయత చూపించి నిత్య రక్షకుడు. విధేయత చాలా అవసరం. దేవుని మాటకు విన్నావా, విశ్వాసం ఉంచు, మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది. విధేయత నిత్య రక్షకు కారకుడు ఆయనో. క్రీస్తు లేకుండా ఎవరికి ఆ యొక్క నిత్య వారసానికి అనగా పరలోక రాజ్యానికి చేరటానికి ఎవరికి కూడా మార్గమే లేదు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇక్కడ అన్ని జనులు కానీ ఎవరికి కూడా ఎవరైనా సరే క్రీస్తు అవసరమే. ఎందుకంటే మనుషులందరి కొరకు ఆయన మృతి పొందాడు. అందుకని యేసు ప్రభు వారు వచ్చారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. ఆయన ద్వారా వెళ్ళాలి. జీసస్ క్రైస్ట్ త్రూ వెళ్ళాలి అంతే. ఈజ్ ద మీడియేటర్. హెబ్రీ పత్రిక 9 చాప్టర్ 13 to 17 వర్సెస్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు మీరు చదవండి, రీడ్ చేయండి. క్రీస్తు మధ్యవర్తి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్త నిబంధన గుర్తుంచుకోండి నా సహోదరుడా. క్రీస్తు లేకుండా అటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా రక్షణ లేదు, ఇటు అన్ని జనులు కూడా రక్షణ. క్రీస్తు ద్వారానే. అందుకని ఐ ఆమ్ ది వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్ అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అది ఏ విధంగా? క్రియల ద్వారా. క్రియలు. మనుషులు విశ్వాసం మూలంగా నీతిమంతుడు తీర్చబడడు. క్రియల ద్వారా. క్రియలు చాలా అవసరం. బాప్తిస్మం అనే క్రియ జరగవలేను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. క్రియలు చాలా అవసరం కదండి. ఇప్పుడు 3 వాగ్దానాలు చూసాం. మొట్టమొదటి వాగ్దానం దేవుడు అబ్రాహాము చేసిన వాగ్దానం. గొప్ప జనాంగము అంటే ఎవరో? ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు మన ఇజ్రాయెల్ దేశం చూస్తున్నది మన ఎదుటే ఉన్నది కదా. ఇది గొప్ప సత్యం. ఒకటైంది కదా, గొప్ప దేశమైన. శత్రువులందరికీ ఎలా ఉన్నాడో మనకు తెలుసు. రెండోది, ఆ పాలు తేనె ప్రవహించే దేశం, సారవంతమైన దేశం. ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మొదటి 14వ వచనంలో. అదేవిధంగా సారవంతమైన దేశమే, కరెక్టే కదా. ఇప్పుడు 3వ వాగ్దానం ఏంటంటే ఇది పరలోక సంబంధమైన వాగ్దానము. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు నందు ఉన్నట్లయితే అబ్రహాము సంతాన వారసుడు అవుతావు, పరలోక రాజ్య వారసుడు అవుతావు. ఇక్కడ ఈ భౌతికంగా ఎంత సత్యమో ఆత్మ సంబంధం పరలోక విషయం కూడా అంతే సత్యం. దిస్ ఈజ్ ఇట్ ట్రూ.
ది బైబిల్ ఈజ్ ట్రూ, ఇది సత్యం. నా సోదరులను నమ్మండి. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో పిలిచాడు. ఆ సహవాసానికి ఉన్నావా? ధన్యుడు. క్రీస్తునందు సహవాసంలో తొలిపోవాకండి. సహవాసంలో వింటే వీరు అపోస్తల బోధ, సహవాసంలో రొట్టె విరిచిన ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ఎంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. ఎన్నిక లేని వాడు. ఈ మాటలు మీ మాటలే. మమ్మల్ని బలపరిచినందుకు, ఎప్పుడు బలహీనో అప్పుడు బలపరిచే దేవుడు. మేము కూర్చుంటా లేచుట, మా నడక, మా పడక, మా ఆలోచన, మా తలంపులను మీకు తెలిసే ఉన్నాయి. మమ్మల్ని పరీక్షించండి. ఇంకా లోటుపాట్లుంటే మేము సరిదిద్దుకుంటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న సహోదరులు, మేము అనేక మందికి సత్యాన్ని తెలియజేయటం, అబ్రహామును ఎన్ని విధాలుగా ఆశీర్వదించావో ఆ విషయాన్ని ఈరోజు మేము పాటలో నేర్చుకున్నాం. తండ్రి, మా జీవితాల్లో నిజంగా మీ ప్రేమ గొప్పది. మాకు మీ ప్రేమ గొప్పది కనుక క్రీస్తుని మాకు అనుగ్రహించి, రక్షణ సంకల్పంలో మమ్మల్ని క్రీస్తుని అనుగ్రహించి మాకు సంఘ సహవాసం ఇచ్చినందుకు, పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.